చాలా కష్టపడి మీ ప్రభుత్వం ఇచ్చిన ఒకే ఒక హామీ మహాలక్ష్మి పథకము. దానికోసము మేము మా మహిళలము, మా కార్మికులము అందరము మీరు ఎంత కష్టం ఇచ్చినా ఒక బస్సులో 60 మంది వెళ్ళాల్సిన బస్సులో 120, 130 మందిని కూడా తీసుకొని మీ ప్రభుత్వానికి ఒక మంచి పేరుని తీసుకొచ్చినాము. కాబట్టి మేమైతే చెప్పేది ఏంటంటే, మీ ప్రభుత్వానికి మీరైతే అల్టిమేట్ జార్జ్ చేసి ఎలాంటిది కూడా మీరు చెప్పకుండా ఒక నైటే మీరు మహిళా పథకం అమలు చేయాలి అని అంటే మేము ఎటువంటి సంకోచం లేకుండా చేసినాము. మాకిచ్చే పిఆర్సీల కోసం, మాకిచ్చే యూనియన్ల కోసము మీరు నెల రోజులు ఎందుకు అడుగుతున్నారు? కమిటీల కోసం ఎందుకు అడుగుతున్నారు? మహిళా పథకం కోసం మీరు ఏ కమిటీ వేయలేదు, గ్యాస్ కోసం మీరు ఏ కమిటీ వేయలేదు, ఉచితాల కోసం లేని కమిటీ మాకు రావాల్సిన వాటి కోసం మేము కష్టపడి సంపాదించుకున్న దానికోసము మీరు మాకు ఎందుకు ఇవ్వనని అంటున్నారు? ఎందుకు ఇంత మొండి వైఖరి? నిన్న చర్చలకు పిలిచారు, కొంచెం సానుకూలంగా మాట్లాడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాట్లాడి ఇది కాదు ఇది ఇలా చేస్తాము అని చెప్పేసి ఒక హామీ కూడా ఇవ్వలేకుండా ఈ రోజు ప్రజలకి కష్టం వచ్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఎందుకనంటే మేము సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా లేము. ప్రభుత్వం సానుకూలంగా ఉంటది. మొన్న మన మీటింగ్ రేవంత్ రెడ్డి గారి మీటింగ్ జరిగినప్పుడు ఏమని చెప్పారు? మేము కార్మికులను సమ్మెలకి పోనివ్వము, మేము చర్చిస్తాము, మేము సానుకూలంగా ఉన్నాము అని చెప్పారు. ఏది మీ సానుకూలత? మీరు సానుకూలంగా ఉంటే మేము ఇంతమంది మేము కార్మికులము మేము ఎందుకు సమ్మెలోకి వస్తాము? మీరు ఇప్పటికైనా ఆలోచించి ఈ సమ్మె మా నాయకులను పిలిచి మీరు మాట్లాడి ఈ సమ్మెను విరమింపజేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాను. నిన్న సాయంత్రం 10 గంటల వరకు జేఏసీ మీటింగ్ అని చెప్పి జేఏసీ మీటింగ్కు పిలిచింది జేఏసీ నాయకులను. కానీ జేఏసీ చర్చలల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సమస్యల మీద వారు స్పందించక వారు అనుకున్నదే చేస్తామనే ధోరణి కొద్ది వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ఆర్టీసీ కార్మికుడు వాళ్ళు అనుకున్న ధోరణికి విరుద్ధంగా ఉన్నారు. విరుద్ధంగా కాదు, మాకు రావాల్సిన కోరికలు రావాలి అంతే. మాకు ఇవాళ 2 పే స్కేళ్ళు రావాలి. మా పరిస్థితులు కూడా మా పిల్లలు మేము అందరం బాగుండాలంటే మాకు కూడా జీతాలు పెరగాలి కదా. ఇవాళ పెరుగుతున్న దాన్ని బట్టి అది లేకుండా మేము ఆ యూనియన్లు ఇయ్యము. పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు చూసినా కానీ నా తలుపులు తెరిసే ఉన్నాయి అంటా ఉన్నారు. కానీ ఏ రోజు కూడా పిలిచిన దాఖలాలు లేవు. వారు పిలిస్తే ఎవరైనా జేఏసీ నాయకులు పోయి మాట్లాడతారు. కానీ తలుపులు తెరిసేపెట్టినా అంటే మేము చొచ్చుకొని పోతామా? అయ్యా సార్ అని పోతామా? అది బానిసత్వం అయిపోతుంది. మీరు అధికారికంగా పిలవండి, పిలిస్తే వాళ్ళు వస్తారు, నాయకులు వస్తారు, మాట్లాడతారు. దాని మీద పురోగతి కనిపిస్తే వాళ్ళు జేఏసీ నాయకులు ఏదైతే చెప్తారో దాన్ని మేము ఫాలో అవుతాం. గతంలో ముఖ్యమంత్రి కాకముందు వారు చెప్పింది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ యూనియన్లను తెప్పిస్తా, నెక్స్ట్ మీకు వెంటనే గవర్నమెంట్లో విలీనం చేస్తా అని వారు మాట ఇచ్చారు. ఇచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి పురోగతి కనిపిస్తలేదు. అలాగే మా నుంచి విడిపోయిన అన్న తమ్ముడు అని అనుకున్నాం మేము ఆంధ్ర వాళ్ళు. ఇలా వాళ్ళు గవర్నమెంట్లో విలీనం అయిపోయి వాళ్ళు బాగుపడ్డారు, మేమేమో చెడిపోయినాం. తెలంగాణ వాళ్ళు అప్పుడు లాభాలలోనే ఉన్న తెలంగాణ ఈరోజు బికారిత్వానికి అయిపోయింది. కానీ మన సార్లు ఏమంటున్నారంటే ఇవాళ మహాలక్ష్మి పథకంతో విపరీతమైన డబ్బులు బాగా లాభాలు ఉన్నదని చెప్తా ఉన్నారు. మా లాభాలు వచ్చినప్పుడు మాకు ఆ లాభాలను పంచితే ఏమైతే సింగరేణిలో కదా లాభాలు వచ్చినప్పుడు పంచుతా ఉన్నారు. అలాగే మాకు కూడా ఆర్టీసీలో కష్టపడతా ఉన్నాం కదా, కష్టపడ్డప్పుడు మాకు కూడా పంచి ఇవ్వచ్చు కదా. మేమన్నా గొంతమ్మ కోరికలు కోరలేదు. ఇవాళ మాకు నిత్యావసరాల వస్తువుల విధంగా ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే మాకు జీతాలు పెంచమని అడుగుతా ఉన్నాం తప్ప మేము వేరే గొంతమ్మ కోరికలు ఏం కోరతలేం కదా. ఇది అర్థం చేసుకోవాలి. వారు అర్థం చేసుకోక వారు ఇచ్చిన మాటనే వారు విరనాడి ఇవాళ నేను అజయ్ అంటే ఇది సమంజసమైన విషయం కాదు. ఆర్టీసీ వర్గాలు ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కానీ ఇంకా వేరే వాటికి కానీ అన్ని చేసినప్పుడు మాకు కూడా చేస్తారనే ఆశ మాకు ఉండే. కానీ మా ఆశను తుంగలో దొక్కిరు వారు. 2.5 సంవత్సరాలు గడిచినా కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి పురోగతి లేదు. మేము నిన్న కూడా చర్చలకు పిలిచినప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి కాలాప్ చేసే విధంగా మాట్లాడి మా కోరికలు నెరవేరుస్తారని మేము అనుకున్నాం. కానీ వారు మా కోరికలు నెరవేర్చే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాని భాగంగానే జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకే ఇవాళ ఉదయం నుంచి రాత్రి నుంచే బంద్ పాటిస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.